వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఏందోనయ్యా ఇంటి దగ్గర ఉంటే టైమే తెలియడం లేదు. కళ్ళు మూసుకొని తెచ్చేలోపు 3 రోజులు అయిపోయాయి. ఇంకా 2 రోజుల్లో మళ్ళీ ఆ బానిస బతికే. ఓకే మా తమ్ముడు పండక్కి తెచ్చుకున్న బట్టలు పట్టడం లేదని ఎక్స్చేంజ్ చేసుకుందామని అయితే వెళ్ళాము. ఇక ఈ షాప్ వచ్చేసి మా ఫ్రెండ్ గారిది అన్నమాట. వీడు మాత్రం ఇయర్లో 365 డేస్ ఆఫర్ పెడుతూనే ఉంటాడు. ఏంటో మరి స్టాక్ వచ్చినట్లు అయిపోతూనే ఉంది. ఏడలేని సరుకు ఆఫర్స్ మనోడి దగ్గర ఉన్నాయి. ఆర్ఎస్ రోడ్లో ఉన్న అపోలో ఎదురుగా ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇక షాప్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చి రెడీ అయ్యి మార్నింగ్ పెట్టిన బట్టలు కట్టుకున్నాను. మా అమ్మ నా సైజు కాకుండా మా నాన్న సైజు తెచ్చింది మర్చిపోయి. ఇక ఈ బనియన్ వేసుకుంటే ప్యాంటు కూడా అవసరం లేదు. ఫైనల్గా పంచి కట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. బాగుందా బాగాలేదా కామెంట్స్లో చెప్పండి. ఇక ఇంతలో సంక్రాంతి పోటీల్లో జయించిన వారికి ప్రైజ్ ప్రదానం చేసే వేదిక దగ్గరకు వెళ్ళాను. ఇది ఏడ పంచాయతీ రా సప్పగా ఉందని స్కూల్లో షటిల్ దగ్గరికి వెళ్ళాము. ఇంతలో మా మిత్రులు వాలీబాల్లో విజయులు అయ్యారు నిన్న. వారికి బహుమతుల కోసం అని మళ్ళీ వేదిక దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నాము. కొద్దిసేపు ఆ ఎంటర్టైన్మెంట్ చూస్తూ అలా ఉన్నాము. ఇంతలో మా వాళ్ళకి టీ దెయ్యం బయటకు వచ్చింది. సరే దాన్ని చల్లారపరుద్దామని ఆటల దగ్గరికి వెళ్ళాము. ఒక టీ కోసం పోను 3 కిలోమీటర్లు, రాను 3 కిలోమీటర్లు. మామూలుగా ఉన్నది మనతో అయితే. ఇక మీరు ఎంతమంది టీ దెయ్యాలు ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.